నేను నీతో మాట్లాడుతూ నువ్వు తనతో మాట్లాడతావు. ఏయ్ మా నాన్న. హాయ్ అంకుల్. ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. సారీ అంకుల్, మీ ముందే మీ అబ్బాయిని కొట్టేశాను. నేను ఎప్పుడు కొట్టలేదమ్మా. అందుకే నేను కొడతాను. అంటే దెబ్బ తగలకపోతే మాట వినడు. పాపం తనకి అబద్ధం చెప్పడం రాదు నాన్న. రాదు. ఒక్క నిమిషం. హలో అన్నానా? లైబ్రరీలో ఉన్నాను. అంటే గీత వాళ్ళ అంటే ఫ్లోలో వచ్చేసింది. అప్పుడప్పుడు అబద్ధం చెప్పింది నాన్న, ఎప్పుడు కాదు, అవసరమైన అవసరానికి. సరే అంకుల్, పనుంది. సారీ ఎందుకు చెప్పాలి? ఎందుకా? రోడ్డు మీద కొట్టి, అది కూడా మా నాన్న ముందు. సారీ చెప్పు. నీ వల్లే కదా నాకు కోపం వచ్చింది, అందుకే కొట్టాను. అదంతా నాకు తెలియదు, నువ్వు సారీ చెప్పాల్సిందే. అందుకే కొట్టా నిన్ను. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే భయం వస్తుందా నీకు? ప్రేమించాను కదా, భయాలుంటాయి. నీకు అర్థం కాదులే. మా అమ్మని చూశాకే నీ ప్రేమ అర్థమైంది. మనిషి కలిసి ఉంటాం కాదు, వాళ్ళ ఎమోషన్స్ కూడా తెలిసి ఉండాలి. నీకోసం పుట్టాయని చెప్పను కానీ నీకోసం బతుకుతాను. నీకు చెప్పాలి, సారీ. బైక్ కీ కావాలి. ఎందుకో సరదాగా అలా అలా తిరిగేసి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చేస్తాం. ఏంట్రా? ఏంటి మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తుంది? ఏ ఉండకూడదా? ఇలానే ఉండాలి.